తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో సిబిఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలపై ఆయన దాడులు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. సిబిఐ రిపోర్ట్ తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారని, అందుకే పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారు. అంబటి క్షమాపణలు చెప్పినా దాడులు చేశారని భూమన అన్నారు. అలాగే వాళ్ళు ఎన్డీఆర్ఐ రిపోర్టు కూడా ఆ తర్వాత శ్యామలరావు గారు ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకర్లు ఏదైతే ఉందో చంద్రబాబు గారి హయాములో ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిలో ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో కూడా యానిమల్ ఫ్యాట్ అన్నది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా సిబిఐ తన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లో పేర్కొన్నది. అయినా ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం, జనసేన పార్టీలు సిబిఐ తన నివేదికను కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయి తప్పు చేసింది మనమే అని వాళ్లకు అర్థమైపోయి ఎదురుదాడికి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా నెయ్యిలో కల్తీ దొంగలు, లడ్డూ దొంగలు వీరేనని జగన్ గారు, మా నాయకుడు, నేను, సుబ్బారెడ్డి, మా ముగ్గురి ఫోటోలతో రాష్ట్రమంతా కూడా అనైతికమైనటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీని మీద కావాలనే అయినా కూడా జనం నమ్మే పరిస్థితి పోయింది కనుక ఉద్దేశ్యపూర్వకంగా పని కట్టుకొని యాదృచ్ఛికంగా కాదు, భావోద్వేగపూరితంగా కాదు, పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠా ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి, ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద, రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు, పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ, జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel